రాజమండ్రి నుంచి గోదావరి పుష్కర హారతిని ఇప్పుడు చూద్దాం. ఓం శ్రీ గోదావరి దేవియే నమః. నిత్య గోదావరి హారతి. గోకర్ణికలో జనించిన గోదావరి తల్లి భద్రాచలాల రామపాదాలు తాకుతూ పాపికొండల నడుమ మహాప్రవాహమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరమయ్యింది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिश्रीरसादनम्. रेवातीरे तपः क्रियात् मरणं जाह्नवी तटे दानं दद्यात् कुरुक्षेत्रे गौतम्यां तृतयं वरं कुरु. నర్మదా నది తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం, గంగా నది తీరాన శరీరాన్ని వదిలిన విశేష ఫలితం, కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం, ఈ 3 ఫలితాలను మించిన 3 రెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించును. నేత్రహారతి. మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు మనోరాధావర్ధయంతః సదల్లీవేవ శరదస్య వీరాః. శ్రీ గోదావరీ దేవ్యై నమః. నేత్రహారతిం దర్శయామి. ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలుగును. त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागूषत्रीणि सवनानि त्रय इमे लोकाः अध्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति. श्रीगोदावरी देव्यै नमः. बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును.
నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీ మనో ఏకంతరిక్షే దివితేభ్యః సర్వేభ్యో నమః. శ్రీ గోదావరీ దేవ్యై నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. పంచహారతి. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాన్. భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో. బలవికరణాయ నమో. బలాయ నమో. బలప్రమథనాయ నమః. సర్వభూతగమనాయ నమో. మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఆత్మన్మాత్మన్విద్యామంత్రయత తస్మై పంచమగోహోతః ప్రత్యశృణోత్. స పంచహోతో భవత్. పంచహోతో హవై నామైషః. తం వా ఏతం పంచహోతకో సంతం. పంచహోతేత్యాగచ్చతే పరోక్షేణ. పరోక్షప్రియా ఇవ హి దేవా. ఆత్మన్మాత్మన్విద్యామంత్రయత. శ్రీ గోదావరీ దేవ్యై నమః. పంచహారతిం దర్శయామి. తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును. కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగును. వృక్షహారతి. వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. శ్రీ గోదావరీ దేవ్యై నమః. వృక్షారతిం దర్శయామి. అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగును. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్నే శీర్షే సప్తహస్తాదో అస్య. త్రిదళపత్ర వృషభోరాధపీతి మహోదేవో నద్యాగు ఆవివేశ. శ్రీ గోదావరీ దేవ్యై నమః. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది.
శ్రీమద్భ్యాగం సూత్రో అజాయత శ్రీగోదావరీ దేవ్యై నమః సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు తొలగును. రుద్రాయ ప్రచేతసే మేధస్తమాయ తవ్యసే ఓజేన శంతమగో హృదే సర్వోజ్ఞేత రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు శ్రీగోదావరీ దేవ్యై నమః రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. కుంభహారతి పూర్ణ పురస్తాద్ పూర్ణభ్యతః పూర్ణమాసీతికాయ తస్యాన్యేవ అధిసంవసంత ఉత్తమేనాగ ఇహ వాదయంతాం శ్రీగోదావరీ దేవ్యై నమః కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. చక్రహారతి గ్రహణ్యేష్యయజతే హిమాయనతాగో సంగృహ్ణానీతి ద్వాదశానత్రేరసన భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్ధ్వై ముంజాః ఊర్ధ్వమేవావరుంధే చరిత్రనక్షత్రం భవతి చరిత్రం వా ఏతత్కర్మ యదస్వమేధః సమృద్ధ్యై శ్రీగోదావరీ దేవ్యై నమః హారతిం దర్శయామి. ఈ చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించును. కాంతి, బలము, ధైర్యము, ఆయువృద్ధి కలుగును. కర్పూరహారతి సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేశ్వరాజ్యమహారాజ్యమాధిపత్యం అయగో సమంతపర్యాయీ స్యాత్ సార్వభౌమ సర్వాయుష ఆంతాదాపరార్థాత్ పృథివ్యే సముద్రపర్యంతాయ ఏకరాళితి నిశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగా స్వపతిం నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః శ్రీగోదావరీ దేవ్యై నమః కర్పూరహారతిం దర్శయామి. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదురు.
నక్షత్ర హారతి. నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు శ్రీగోదావరీ దేవ్యై నమః నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఈ విధముగా గోదావరి మాతకు హారతులు సమర్పించుకుంటున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు. శతమానం భవతి సదాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. గోదావరిలో నయనానంద భరితంగా జరిగిన గోదావరి అఖండ హారతిని ఇప్పుడు వీక్షించాం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.